హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. అంటే మే ఫస్ట్ రోజు వీడియో అనమాట. మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్ ఆల్రెడీ నేను అప్‌లోడ్ చేశాను గదా! ఆఫ్టర్‌నూన్ టు నైట్ రొటీన్‌ని ఈ వీడియోలో చూస్తారు మీరు. మార్నింగ్ నేను పప్పు, టమాటో అలాగే అరటికాయ పోపు కర్రీ ప్రిపేర్ చేశాను కదండీ! ఇంకా నేను, అర్జున్ కూర్చొని భోజనాలు చేస్తున్నాము. సాహితీ, సాత్విక్ ఆల్రెడీ భోజనాలు చేసేసారు. ట్యూషన్‌కి కూడా వెళ్ళొచ్చేసారనమాట. ఇప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇంకా భోజనాలు చేసిన తర్వాత మేము రెడీ అయిపోయాము. ఈ డ్రెస్ గుర్తుంది గదండీ! లాస్ట్ వీడియోలో చూపించాను. మీషోలో చాలా తక్కువకే తీసుకున్నాను అని లింక్ అడిగారనమాట. ఇద్దరు, ముగ్గురు లింక్ అడిగారు. అలాగే కమ్యూనిటీ పోస్ట్ చేస్తానంటున్నారు గదా! ఆ కమ్యూనిటీ పోస్ట్ ఎక్కడ చూడాలో, అక్కడ లింక్ ఎలా చూడాలో మాకు తెలీదు. వీడియోలోనే లింక్స్ అవి ఇవ్వండి అంటున్నారు. నేను వీడియోలో ఇచ్చినా, లేదంటే కామెంట్స్‌లో మీకు ఫస్ట్ కామెంట్‌లో లింక్ పెట్టినా, లేదంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చినా సరే లింక్స్ ఓపెన్ అవ్వవండి నేనెక్కడిచ్చినా. కమ్యూనిటీలో ఇస్తేనే ఆ లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుందనమాట. నా ఛానల్‌లోకి వెళ్ళి పోస్ట్ అని ఉంటుందండి. లేదంటే కమ్యూనిటీ అని ఉంటుందనమాట. అక్కడ మీరు క్లిక్ చేస్తే గనక ఈ డ్రెస్ నేను మీషోలో ఎక్కడేం తీసుకుంటున్నా సరే వాటి లింక్స్ అన్నీ ఆల్మోస్ట్ నేనక్కడ ఇస్తూ ఉంటాను. సో, ఒకసారి చెక్ చేయండి. లేదంటే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి వెళ్ళి నేను ఏ ప్రొడక్ట్ తీసుకున్నా, ఎక్కడి నుంచి ఏం తీసుకున్నా సరే ఖచ్చితంగా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెడుతూ ఉంటానండి. అక్కడ మీరు జస్ట్ లింక్ అని కామెంట్ పెడితే చాలు మీకు ఆటోమేటిక్‌గా లింక్స్ వచ్చేస్తాయన్నమాట. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా @మీతెలుగమ్మాయిలక్ష్మి అని ఉంటుంది. ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి. ఇంకిక్కడ మేము బయటకైతే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే మీరెప్పుడు అడుగుతూ ఉంటారు గదండీ! సో, యూపీలో అర్జున్ ఏం వర్క్ చేస్తారు లక్ష్మి? అంత దూరం ఎందుకు వెళ్లారు మీరు? ఆయన ఏం వర్క్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు. నేను కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి సివిల్ ఇంజినీర్ అని చెప్తూ ఉంటాను. సివిల్ ఇంజినీర్ అంటే ఇక్కడ ఏం వర్క్ చేస్తారు? ఏంటి? ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? అనేది కొంచెం క్లియర్‌గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వాటర్ ప్రాజెక్ట్ అండి. జల్ జీవన్ మిషన్ అనమాట. మేమిక్కడికొచ్చి 5 ఇయర్స్ అవుతుంది. ఇది ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్. అంతకు ముందు నుంచే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి ఇక్కడ. మేము కొంచెం మధ్యలో వచ్చామనమాట. మాకు వైజాగ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయింది. మేమొచ్చేటప్పటికే ఇక్కడ కొంతవరకు పనులైతే స్టార్ట్ అయ్యాయి. జరుగుతున్నాయి గూడా. మేమొచ్చి 5 ఇయర్స్ అయింది. అర్జున్ ఎన్‌సీసీ లిమిటెడ్‌లో డీపీఎం అండి. డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ అనమాట. చూస్తున్నారు కదా! జల్ జీవన్ మిషన్ వీళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ అండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రాన్స్‌ఫర్‌లు అయిపోయి వేరే చోటకైతే వెళ్ళిపోయారు. మేము మాత్రం ఇక్కడ ఇంకా ఉన్నాము. ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అవుతుందో తెలీదు. ఇక్కడికి నేను ఇది రెండోసారి రావడం అండి. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నేను వీడియోస్ అవి ఏం తీయలేదు. జస్ట్ అట్లా చూసి వెళ్ళిపోయాను. అప్పటికి ఇంకా వర్క్ అవి జరుగుతున్నాయి అనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడికి. ఇంకా కొంచెం కొంచెం వర్క్‌లవి జరుగుతున్నాయి. ఇప్పుడైతే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడి నుంచి వీళ్ళు 60 విలేజెస్‌కి తాగునీరైతే అందిస్తారండి. ఇక్కడి నుంచి అంటే దీనికి మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉందండి. వెనకాల నది ఉందనమాట. ఆ నదిలో నుంచి వాటర్ ఇక్కడికొస్తది. ఇక్కడి నుంచి ప్యూరిఫై అవ్వడానికి డబ్ల్యూటీపీ వెళ్తదండి. డబ్ల్యూటీపీ కూడా నేను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా చూపిస్తాను. అక్కడికి కూడా వెళ్తాము. సో, ఇది ఈ మిషన్‌లు ఇవన్నీ గూడా నాకు ఏంటి అనేది మీకు క్లియర్‌గా చెప్పడానికైతే తెలీదు గానీ, సో, బ్యాక్ సైడ్ మీకు నది చూపిస్తాను. ప్రెజెంట్ ఏంటంటే సమ్మర్ కదండీ! సమ్మర్ అవ్వడం వల్ల వాటర్ చాలా బ్యాక్‌కి వెళ్ళిపోయిందనమాట. వెనక్కి వెళ్ళిపోయింది. లేదంటే వాటర్ ఇదంతా కూడా ఉంటదనమాట. ఇక్కడి వరకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మేము నడుచుకుంటూ వచ్చాము. అదంతా కూడా వాటర్ ఉంటదండి సైడ్స్‌లో. ఇప్పుడు సమ్మర్ అవ్వడం వల్ల చాలా వెనక్కి వెళ్ళిపోయింది వాటరు. ఇది నదండి. సో, పక్కన డ్యామ్ కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్తాము. చూపిస్తాను. ఈ నదిలో నుంచి వాటర్ ప్యూరిఫై చేసి ఈ చుట్టుపక్కల 60 విలేజెస్‌కి వీళ్ళు డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలనమాట. అదే ప్రాజెక్టు. ఏంటి చెప్పు? ఇది మాతటిల్ల డ్యాము. ఆ! డ్యామ్ నుంచి మా ఇంటికి వెళ్ళేది. ఆ! ఇక్కడ నుంచి మేము 60 విలేజ్కి వాటర్ సప్లై ఇస్తాం అనమాట. 60 విలేజెస్‌కి వాటర్ సప్లై వెళ్తది ఇక్కడి అవును. నుంచి. ఇక్కడ నుంచి మా పంప్ సెట్ ఉంటుంది. పంప్ సెట్ దగ్గర నుంచి డబ్బులు కలుపుతాం వాటర్. అక్కడ
ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మొత్తం ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత అక్కడ స్టోరేజ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ పంపింగ్ చేస్తాం. సేమ్ సిస్టమ్. అక్కడ నుంచి మొత్తం విలేజ్కి వాటర్ వెళ్తుంది. 60 విలేజెస్కి వాటర్ వెళ్తుంది ఇక్కడ నుంచి. అవును, మీరు చేసిన ప్రాజెక్ట్ ఇదే కదా? అవును. ప్రాజెక్ట్ మీరు చేసే వర్క్ ఇదనమాట. हर घर जल योजना है, जल जीवन मिशन. హర్ ఘర్ జల్ యోజన మిషన్. ప్రతి అంటే ఇంటింటికి తాగునీరు, అంతేనా? అంతే. విలేజెస్ సురక్షితమైన తాగునీరు అందిస్తారు వీళ్ళు. సో వీళ్ళ ప్రాజెక్ట్ అదనమాట. ఎన్సిసి లిమిటెడ్లో అర్జున్ డిపిఎం, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్. ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. మేము మాత్రం ఉండిపోయాం. ఎప్పుడు వెళ్తామో తెలీదు. సో ఇదనమాట అర్జున్ ప్రాజెక్ట్. అయితే అర్జున్ అయితే కరెక్ట్గా చెప్తారు అని ఆయన చేత మాట్లాడించాను, కానీ నేను మైక్ తీసుకురావడం మర్చిపోయానండి. మనకి పక్కన గాలి సౌండ్ అవన్నీ కూడా వస్తున్నాయి. మీకు క్లియర్గా వినిపించిందో లేదో. ఇక్కడి నుంచి వాటరు WTPకి వెళ్తుందండి, అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి. అక్కడ వాటర్ ప్యూరిఫై అయ్యి అన్ని విలేజెస్కి వెళ్తుందనమాట. WTP ఎలా ఉంటుంది ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అదంతా కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ డ్యామ్ ఉందండి. డ్యామ్ అయితే చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో మనకి వాటర్ అవి రాదు, కానీ మనం వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ వస్తే కనుక చక్కగా వాటర్ పడుతూ చాలా బాగుంటుందండి. పిల్లలు ఆడుకోవడానికి దానికి చాలా బాగుంటుంది. ఈ డ్యామ్ పేరు మాతాటిలా డ్యామ్ అండి. ఇక్కడే మాతాటిలా అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అంటండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్ళడానికి కుదరలేదు. ఈసారి కూడా వెళ్ళడం అయితే కుదరలేదండి. ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అని అనుకున్నాం, కానీ ఈసారి కూడా కుదరలేదు. ఎందుకంటే మేము డ్యామ్ దగ్గర వరకు వెళ్ళాము, కానీ ఇంకా లోపలికైతే వెళ్ళనివ్వలేదు. గేట్లు క్లోజ్ చేసేసారండి. ఏదో వర్క్ జరుగుతుందంట అక్కడ. సో అందుకని ముందుకైతే వెళ్ళలేకపోయాము. ఇదంతా బ్రిడ్జ్ అనమాట. ఇదే నదండి. ఈ నదిలో నుంచే వాటర్ ప్యూరిఫై అయ్యి ఈ చుట్టుపక్కల విలేజెస్కి అయితే వెళ్తుంది. ఈ డ్యామ్ కింద ఒక అందమైన పార్క్ కూడా ఉంటుందండి. చాలా పెద్ద పార్క్ అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు పిల్లలిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేశారనమాట. ఈసారి ఆ పార్క్ కూడా చూడలేకపోయాము. చూస్తున్నారు కదా, ఆ ముందుకు వెళ్తే మనకి పార్కు, టెంపుల్ ఇంకా అన్నీ ఉంటాయి. బట్ ముందుకైతే వెళ్ళనివ్వలేదండి, గేట్లు క్లోజ్ చేసేసారు. సో ఏదో అక్కడ వర్క్ జరుగుతుందంట. ఇంకా మేమైతే ఆల్రెడీ 1, 2 సార్లు చూసాం, కానీ మాతో పాటు వచ్చారు కదండి మా ఆఫీస్ కొలీగ్స్, వాళ్ళైతే అస్సలు రాలేదంట ఇక్కడికి. వాళ్ళు చూడాలి అని చాలా ఆశపడ్డారండి. టెంపులు, పార్క్ అవన్నీ చూడాలని అనుకున్నారు పాపం. సో వాళ్ళు చూడలేకపోయారనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారండి. మెయిన్ వాళ్ళిద్దరూ వచ్చింది పార్క్లో ఆడుకోవడం కోసం అనమాట. పార్క్ చాలా బాగుంటుంది. చాలా పెద్ద పార్క్ అండి. వాటర్ ఫాల్స్, పిల్లలు ఆడుకోవడానికి వాటర్ గేమ్స్ అవి ఉంటాయన్నమాట అక్కడ. సో అక్కడ ఆడుకుందాం అన్నట్టు వచ్చారు, బట్ కుదరలేదనమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయారు సాహితీ, సాత్విక్ ఇద్దరు. ఇంక ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర నాకు మల్లి చెట్టు కనిపించిందండి. మొగ్గలు ఉన్నాయన్నమాట, కోసేసాను. ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు ఈ డ్యామ్ అయి చూడలేదు కదండి ఎప్పుడు. సో అర్జున్ ఇక్కడ దూరం నుంచి అట్లా చూపిస్తున్నారనమాట. ఇప్పుడైతే ఏం వాటర్ లేదండి, వాటర్ కూడా రావట్లేదు. మనం రైనీ సీజన్లో అలా వస్తే కనుక చాలా బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. నేను అంతకుముందు మన వీడియోస్లో 1, 2 వీడియోస్లో సుక్మా డుక్మా డ్యామ్ అని చూపించాను కదండి. ఆ డ్యామ్ చాలా అందంగా ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా వాటర్ పడుతూ ఉంటుందన్నమాట. మనం రైనీ సీజన్లో కానీ వింటర్లో కానీ వస్తే గనక ఈ డ్యామ్ కూడా అంతే అందంగా ఉంటుందండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటుంది. బట్ ప్రెజెంట్ మనకి ముందుకు వెళ్ళడానికి లేదు, చూడడానికి కూడా లేదనమాట. మీకు చూపించడానికి కూడా కుదరలేదు నాకు. ఇంకిక్కడ జల విద్యుత్ కేంద్రం కూడా ఉందండి. సో అదే చూపిస్తున్నారనమాట. అర్జున్ కింద ఉంది. ఈ డ్యాము అతి పురాతనమైన డ్యామ్ అండి. 1958లో నిర్మించబడిన ప్రధానమైన మట్టి ఆనకట్ట అంటండి. 1964లో పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఝాన్సీకి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ మాతాటిలా డ్యాము. ఈ డ్యామ్ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల అవసరాలను తీరుస్తుందనమాట. చాలా అందంగా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళలేకపోయాం, మీకు చూపించలేకపోయాను.
చుట్టూ పచ్చని ప్రకృతి అండ్ పిక్నిక్ స్పాట్ అనమాట. కింద పార్క్ ఉంటుందని చెప్పాను కదండీ! సో, అదొక మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. చాలా బావుంటుంది. సో, బట్ నెక్స్ట్ టైమ్ వెళ్తే గనక చూపిస్తాను. ఇంకిక్కడి నుంచి మేము డబ్ల్యూటీపీ అయితే వెళ్తున్నామండి. చెప్పాను గదా! వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ చూపిస్తాను అని. అక్కడికైతే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇంక మా పిల్లలకి ఆకలి వేసింది. ఇంకిక్కడ మన సైడ్ ఉన్నట్టు వీధి వీధికి షాపులు, కొట్లు, స్నాక్స్ ఇవేమీ ఉండవండి. అక్కడక్కడ చిన్న చిన్న బడ్డీ కొట్లున్నాయన్నమాట. అక్కడే ఆపి వాటర్ బాటిల్స్ పిల్లలకి డ్రింకులు చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్ ఏవో ఉన్నాయన్నమాట. లిచీ ఫ్లేవర్‌తో ఏదో ఉందిక్కడ. అది హెల్తీనో కాదో తెలీదు పిల్లలకి. వద్దు తాగొద్దు అని జెప్పాననమాట సాహితీ, సాత్విక్ ఇద్దరిని. "ఈ ఒక్కసారమ్మా టేస్ట్ చేస్తామమ్మా" అని తీసుకున్నారు. ఇంకా చిన్న గొట్టాల ప్యాకెట్లుంటాయి కదండీ! మనం చిన్నప్పుడు తినేవాళ్ళం. అటువంటి గొట్టాల ప్యాకెట్లు ఇవే ఉన్నాయన్నమాట ఈ షాపుల దగ్గర. ఇంకా అవి తీసుకొని తింటూ డబ్ల్యూటీపీ దగ్గరకైతే వచ్చేసాము. ఇంకిక్కడికి రాగానే ఫస్ట్ రూమ్‌లోకొచ్చి కూర్చొని కొంతసేపు రిలాక్స్ అయ్యాము. ఈ రూము ఇక్కడ సార్‌లవి వస్తూ ఉంటారు కదండీ! సో, వాళ్ళ కోసమంట. ఇంక లోపల సోఫా సెట్ అవి ఉన్నాయి. బాత్రూమ్ అవి ఉన్నాయన్నమాట. సో, రాగానే ఫ్రెష్ అయిపోయాము. ఇంక ఈ డబ్ల్యూటీపీ దగ్గర చుట్టూ మల్లి చెట్లున్నాయండి. మల్లి చెట్లు మాత్రమే కాదు, రకరకాల పూల మొక్కలు ఇవన్నీ వేశారండి. ఇదొక పార్క్‌లాగా ఉందనమాట. పార్క్ టైప్‌లో చాలా బావుంది. సో, మా పిల్లలైతే ఇక్కడ ఇంకొంతసేపు ఉందామమ్మా, ఇంకా ఉందామమ్మా అని అడిగారు. సో, అంత బావుందనమాట. పిల్లలు ఆడుకోవడానికి గానీ, తిరగడానికి చాలా బావుంది. ఇంకిక్కడ మల్లెపూలైతే కోసుకుంటున్నానండి నేను. మొగ్గలున్నాయి. కోస్తున్నాననమాట. ఇక్కడ ఎవ్వరు కూడా పువ్వులు పెట్టుకోరు. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! ఒకవేళ మనం పెట్టుకున్నా గూడా మనల్ని విచిత్రంగా చూస్తారనమాట. సో, అందుకని బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోను గానీ, ఇంట్లో ఉన్నప్పుడైతే పెట్టుకుంటాను. ఇక్కడ అస్సలు బయట ఇప్పుడు సమ్మర్ కదండీ! మన సైడ్ ఈ మల్లెపూలు వస్తాయి గదా! మార్కెట్‌లో గూడా చక్కగా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అసలు పువ్వులే అమ్మరండి. దేవుని దగ్గర పెట్టుకోవడానికి కూడా పువ్వులు చాలా తక్కువ దొరుకుతాయి. ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర అక్కడ బంతి పూలు మాలలవి దొరుకుతాయి గానీ, ఇంకా ఇదొచ్చేసి స్లడ్జ్ వేరే పిట్టమ్మా. సువాసనొచ్చే పువ్వులు ఏవి కూడా మాల కట్టి వేస్ట్ అమ్మరనమాట. వాటర్‌లో ఉండ వాటర్ అంతా మట్టి కింద కూర్చుంటుంది కదా, ఆ! ఆ! మట్టి అంతా ఇందులోకి వాటర్‌లో ఉండే మట్టి మళ్ళీ అంతా కూడా ఇక్కడికొస్తదా? మళ్ళీ రీసైక్లింగ్ అనమాట. ఆహా! ఇందులో స్లడ్జ్ ఏమో కింద కూర్చుంటుంది, మళ్ళీ వాటర్ మళ్ళీ మేము తీసేసుకుంటాం మళ్ళీ బ్యాక్. మళ్ళీ తీస్తారా? ఇందులో మట్టి అంతా మళ్ళీ కిందకెళ్ళిపోయి మళ్ళీ ఇది ప్యూరిఫై చేస్తారా? ఓకే. ఇది? ఇదేనా? అక్కడి నుంచి ఇలా వస్తదా వాటరు? చిన్న ఏం వేవికమ్మా? ఇది కలెక్టింగ్ ఛాంబర్. ఇది అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఇందులోకి వస్తుంది, ఇందులోంచి పంపు చేస్తే అందులోకి వెళ్తుంది. చెర్రీ టమాటోస్ అవి. లేవి జేబులో పెట్టుకుంటే చితికిపోతుంది. కొయ్యకు చబ్బి. అమ్మా సాంబార్లో వేసుకుంటే బాగుంటాయి ఇవి. ఈ టమాటోలు ఆనియన్ ఇది కదా, ఈ ఆనియన్ కదా? చెర్రీ టమాటోస్. ఇది ఆనియన్, అవును. ఇది ఆనియన్. కింద ఉంటాయి ఆనియన్స్. ఓహో. ఇవి టమాటోస్. నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఫ్రంట్ సైడ్‌లో మనకి వాటర్ వచ్చేది ఉంటుందనమాట. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ చూపించుకుంటూ రావాలి. బట్ బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. అర్జున్ అదే అంటున్నారనమాట. "నువ్వు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నావు అర్థం గాదు. మనం ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తేనే అర్థమవుతుంది" అని. ఇది పంపింగ్ హౌసా? పంపింగ్ హౌస్ ఆ. CWR ఇది వాటర్ రిజర్వాయర్ మెయిన్. అక్కడి నుంచి వాటర్ ఇక్కడికి వస్తుందా? ఇక్కడ నుంచి పంపింగ్ నుంచి వేరే సిబి వరకు వాటర్ వెళ్తూ ఉంటుంది. అర్జున్‌ది వాటర్ డివిజన్ కదండీ! అందుకని మేము ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళినా సరే, వాటర్ లేని ప్రాంతాలకే వెళ్తాము. అంటే నీటి కొరత ఉన్న ప్రాంతాలకే వెళ్తూ ఉంటామండి. మేము ఎక్కడున్నా సరే బోర్ వాటరే ఉపయోగించుకోవాలి. ప్రెజెంట్ మేము ఉంటున్న ఏరియా మా కాలనీలో కూడా బోర్ వాటరేనండి. ప్రెజెంట్ మేము యూజ్ చేసుకుంటుంది బోర్ వాటరే. బట్ చాలా బావుంటది వాటర్ అయితే. మేము తాగడానికి కూడా ఆ వాటరే యూజ్ చేసుకుంటాము. ఆ సౌండ్ విన్నారు కదండీ! వాటర్ సౌండ్ అనమాట. ఇంకా ఈ ప్యూరిఫికేషన్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతా ఉంటది కాబట్టి, ఆ పైపుల్లో నుంచి వాటర్ అవి వెళ్తున్నాయి. ఆ సౌండ్ మనకు వినిపిస్తుంది.
మేము బోర్ వాటర్ ఉపయోగించుకుంటామని చెప్పాను కదండీ! బట్ బోర్ వాటర్ అయినా సరే చాలా బావుంటది. మన సైడ్ కొన్ని చోట్ల బోర్ వాటర్ ఉప్పగా ఉంటది కదండీ! బట్ ఇక్కడ అలా కాదనమాట. బోర్ వాటర్ చాలా బావుంటది. మేము ఈ 5 ఇయర్స్ తాగడానికి కూడా బోర్ వాటరే ఉపయోగిస్తున్నామండి. కొంతమంది వాటర్ టిన్నులు తెప్పించుకుంటూ ఉంటారు. ఆర్‌ఓ వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు. మేమైతే ఇంక బోర్ వాటరే తాగుతున్నాము. పిల్లలకి కూడా ఆ వాటరే పట్టిస్తానండి. మాకైతే ఆ వాటర్ పడిందనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మేము బోర్ వాటరే యూజ్ చేస్తాం కాబట్టి మాకలవాటయిపోయింది. ఒక్కో ప్రాజెక్ట్‌లో ఏంటంటే సిటీస్‌లో ఇల్లు తీసుకుంటాం. సిటీలో ఇల్లు తీసుకుంటే గనక మనకి వాటర్ ప్రాబ్లమ్ అనేది ఏమి ఉండదండి. బట్ అర్జున్ ఎక్కువగా ఏంటంటే ఆఫీస్‌కి, సైట్‌కి దగ్గరగానే హౌస్ ఉండాలి అని అనుకుంటారనమాట. నేను కూడా అలాగే అనుకుంటానండి. దగ్గరలో హౌస్ చూసుకుంటే గనక ఏ ప్రాబ్లమ్ అయినా, ఏమైనా ఫోన్ చేయగానే ఆయన మాకు అందుబాటులో ఉంటారు, వస్తారు కదా! అందుకని విలేజ్ అయినా సరే ఆయనకి దగ్గరలో ఉండేలాగే హౌసు చూసుకుంటూ ఉంటాము. మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో మేము మైసూర్‌లో ఉండేవాళ్ళమండి. అర్జున్ మైసూర్‌లో 10 ఇయర్స్ ఉన్నారు. అంటే మ్యారేజ్‌కి ముందు నుంచి కూడా మైసూర్‌లో ఉన్నారనమాట. సో, మైసూర్‌లో కూడా సేమ్ ప్రాజెక్ట్ అండి. వాటర్ ప్రాజెక్టే అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత మైసూర్‌లో ఒక 2 3 ఇయర్స్ ఉన్నామండి. తర్వాత మైసూర్ నుంచి కర్ణాటకలోనే వేరే ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. శివమొగ్గ దగ్గర చెన్నగిరి అని ఒక విలేజ్ అనమాట. అక్కడికి ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ ఒక 3 ఇయర్స్ ఉన్నాము. తర్వాత అక్కడి నుంచి మాకు గోవా ట్రాన్స్‌ఫర్ అయిందండి. గోవాలో 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్నామనుకుంటా. గోవాలో ఉండగానే మాకు సాహితీ, సాత్విక్ పుట్టారు. గోవా నుంచి వైజాగ్ ట్రాన్స్‌ఫర్ అయిందండి. వైజాగ్‌లోనే చాలా తక్కువ ఇయర్స్ ఉన్నది వైజాగ్‌లోనే అనమాట. వైజాగ్‌లో ఒక 2 ఇయర్స్ మాత్రమే ఉన్నాము. అక్కడి నుంచి మళ్ళీ యూపీ ఉత్తరప్రదేశ్ ట్రాన్స్‌ఫర్ అయింది. ఉత్తరప్రదేశ్ ట్రాన్స్‌ఫర్ అనగానే నాకెందుకో కొంచెం భయమనిపించిందండి. చాలా దూరం. సాహితీ, సాత్విక్ ఇద్దరు చాలా చిన్న పిల్లలు. ఈ పిల్లలిద్దరిని తీసుకొని ఇప్పుడు అంత దూరం యూపీ వెళ్ళాలా? వద్దా? అని చాలా ఆలోచించుకున్నానండి. బట్ ఫైనల్‌గా ఇంక అర్జున్ ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి అని, అంటే ఇంక నలుగురం ఒకే చోట ఉండాలి అని డిసైడ్ అయ్యి ధైర్యం చేసి యూపీ వచ్చేసాను నేను. స్టార్టింగ్‌లో కొంచెం ఆహ్, ఉండాలనిపించేది కాదు నాకిక్కడ. బట్ తర్వాత ఇంక పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేశాను. పిల్లలు అలవాటయిపోయారు స్కూల్‌లో. ఇంక ఇక్కడ ఫ్రెండ్స్ మెల్లమెల్లగా ఫ్రెండ్స్ అందరూ కూడా పరిచయం అయిపోయారు. సాహితీ, సాత్విక్ ఇద్దరికి. ఇంక వాళ్ళిద్దరూ హ్యాపీ. తర్వాత నాకు కూడా మెల్లమెల్లగా అలవాటయిపోయిందండి. స్టార్టింగ్‌లో అయితే చాలా భయపడ్డాను ఈ యూపీ రావడానికి. ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మాకు ట్రాన్స్‌ఫర్ ఉంటుంది వేరే చోటకి. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళిపోతామనమాట. ఇంకెక్కడికి వెళ్ళినా స్టార్టింగ్‌లో కొంచెం ఏదోలా అనిపిస్తది గానీ తర్వాత అలవాటయిపోతుందిలెండి. ఆ ఏరియా, వాతావరణం అంతా గూడా మెల్లగా అలవాటయిపోతుంది. ఇంకిక్కడ ఈ వాటర్ చాలా వరకు ఇక్కడే ప్యూరిఫై అయిపోతుందంటండి. మీకు కనిపిస్తుంది కదా! వాటర్ చాలా నీట్‌గా, క్లియర్‌గా వస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ వాటర్ లోపల నేను హౌస్‌లోంచి నడిచొచ్చాను కదండీ! ఆ లోపలికి వెళ్ళి ప్యూరిఫై అవుతుందంట. ఇవి స్టెప్ బై స్టెప్ అర్జున్ చెప్పారు గానీ, నేను మీకలా అర్థమయ్యేలాగా చెప్పలేను. అర్జున్‌తోనే చెప్పిందాం అనంటే ఇక్కడ ఫుల్లు సౌండండి. ఈ వాటర్ ఇలా వెళ్తున్నప్పుడు ఇదంతా గూడా చాలా సౌండ్స్ ఒస్తున్నాయనమాట. అందుకని మాట్లాడించడం అయితే కుదరలేదు. సో, ఇదంతా కూడా చాలా ప్రాసెస్ అండి. స్టెప్ బై స్టెప్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి అట్లా ప్యూరిఫై అవ్వడం అనేది చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట. వానికి చూనా అది చిన్నది ఆ వాటర్ అంతా ఆగిపోతుంది. अभी फिल्म का शूटिंग हुआ था। గోడకు షూటింగ్ అయింది అక్కడ. అదంతా ఆర్మీ మా బాంబు గెలుస్తారు అక్కడ. ధమ్ ధమ్ అని శబ్దం వస్తుంది. డాడీ ఆ మధ్యలోని రోడ్లో ఇది ఉంది కదా దీని పక్కన అది ఉంది కదా అది కూడా చాలా డీప్గా ఉంది. ఇదంతా డీపేనమ్మా. ఇదంతా డీపు, అది కూడా అంతే డీపు. ఇదిగోనా ఇది చిన్నగా ఉంది. ఇది లేదు, ఇది చిన్నది. ఇది దీంట్లో నుంచి వచ్చుకోవాలి. చెప్పు పండు వాళ్ళు. ఆటో చిన్నగా కానీ అల్వా బిలో ఉంది కదా చిన్నగా వాటర్ పండు
ఇంకా చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, 'అర్జున్‌ది గవర్నమెంట్ జాబా లక్ష్మి' అని అడుగుతూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ కాదండి. ప్రైవేట్ జాబే. ఈ ప్రాజెక్ట్‌లు గవర్నమెంట్ ప్రాజెక్ట్‌లే. బట్ ప్రైవేట్ కంపెనీలకి ఇస్తారనుకుంటా. దాని గురించి నాకు పెద్దగా తెలీదండి చెప్పడానికి. బట్ అర్జున్‌దయితే ప్రైవేట్ జాబే, గవర్నమెంట్ జాబ్ కాదు. బట్ మేము ఇట్లా వాళ్ళు ఏ స్టేట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆ స్టేట్‌కి వెళ్తాము. ఇంక మేము ఎక్కడికి వెళ్ళినా అర్జున్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు హౌస్ రెంట్ పే చేస్తారు. కరెంట్ బిల్ పే చేస్తారు. అలాగే మాకు హాస్పిటల్ బిల్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. అదేవిధంగా మాకు ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అవుతుంది కదండీ! ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ అవన్నీ కూడా పే చేస్తారు. సో, అదనమాట. ఇంకా గవర్నమెంట్ జాబ్‌కి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయండి. ఇంచుమించు గవర్నమెంట్ జాబ్ లానే ఉంటుంది. బట్ గవర్నమెంట్ జాబ్ అయితే కాదు. మనం ఇంటికి వెళ్ళలేం కదా, అక్కడి నుంచి వాటర్ ఇక్కడికి వస్తుంది. అది లాజికలే కదా, లాజికలే కదా. ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మనం ఇప్పుడు వచ్చాం కదా, ఇందులో వెళ్తుంది వాటర్. ఇక్కడి నుంచి వాటర్ అందులోకి వెళ్తుంది. అందులోంచి అందులో ఫిల్టర్ నుంచి వెళ్తుంది. ఈ రూమ్ ఫిల్టర్ బెడ్లోకి వెళ్తుంది. ఫిల్టర్ పెట్టి కింద ఆ పక్కన చూసాం కదా మనం 5 బెడ్లు. వచ్చేటప్పుడు చూసాం కదా, 5 బెడ్లలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ మళ్ళీ హౌస్లోకి ఆ వెళ్తుంది. పంప్ హౌస్లోకి వెళ్తుంది. వేస్ట్ అంతా పక్కకు వెళ్తుంది. అంతేనా? ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. మనం ఫస్ట్ వెళ్ళాము కదా! నేను మీకు ఆ నది దగ్గర చూపించాను కదా! అక్కడి నుంచి వాటర్ ఇక్కడికొస్తుందంటండి. ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ప్యూరిఫై అవ్వడానికి వెళ్తుందనమాట. మనం ఇందాక చూపించాను కదా! అర్జున్ ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. వేస్ట్ వాటర్ అంతా కూడా ఇక్కడికొస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ వాటర్ అక్కడికి వెళ్తుంది. ఇవన్నీ చెప్పారు కదండీ! ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనం నది దగ్గరికి వెళ్ళాం కదండీ! ఆ నదిలో వాటరు ఇక్కడికొస్తుంది. ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఫిల్టర్ అవ్వడానికి వెళ్తుంది. ఇంక ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా విలేజెస్ అండి. ఆమె కట్ చేస్తున్నారు కదా! అది గోధుమ గడ్డి అనమాట. గోధుమ గడ్డి కట్ చేసే మిషను. వీళ్ళు గోధుమ గడ్డి పశువులకు వేస్తారండి. మన సైడ్ మనం వరి పండించుకుంటాం కదా! వరి గడ్డి మనం పశువులకు వేస్తూ ఉంటాం కదా! వీళ్ళు ఎక్కువగా గోధుమలు పండిస్తారు. వీళ్ళ ప్రధాన పంట గోధుమలు కాబట్టి గోధుమ గడ్డనమాట. గోధుమ గడ్డిని చిన్న చిన్నగా కట్ చేసేస్తారండి ఇక్కడ పశువులకి వేయడం కోసం. సో, ఇదనమాట. అర్జును యూపీలో ఏం వర్క్ చేస్తారు లక్ష్మి? మీది గవర్నమెంట్ జాబా? లేదంటే ప్రైవేట్ జాబా? మీరు యూపీ అంత దూరం ఎందుకు వెళ్లారు? ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? అని రెగ్యులర్‌గా చాలామంది అడుగుతూ ఉంటారు. సో, అందరి క్వెషన్స్‌కి ఆన్సర్ ఇదనమాట. యూపీలో అర్జున్ చేసే ప్రాజెక్ట్ ఇదండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుందో అక్కడికి వెళ్ళాలి. ట్రాన్స్‌ఫర్ గురించి మేము కూడా వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరికీ నెక్స్ట్ అంటే ఒకవేళ ఆంధ్ర ట్రాన్స్‌ఫర్ అయితే గనక జూన్‌లోనే స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కదండీ! ఆలోపు ట్రాన్స్‌ఫర్ అయితే బావున్ను అని అనుకుంటున్నాము. వాళ్ళ చదువుకి డిస్టర్బ్ అవ్వకుండా ఈ ట్రాన్స్‌ఫర్ ఉంటే బావున్ను అని అనుకుంటున్నాము. సో, చూడాలి ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఏంటి అనేది. నాకింకా ఈ పరవళ్ళు తొక్కి గంగమ్మ తల్లిని చూస్తే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ గంగమ్మ తల్లిని ఒక్కటే కోరుకున్నాను. సో, అన్ని గ్రామాలకి వెళ్ళి అందరి దాహం తీర్చు తల్లి అని ఆ గంగమ్మకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నానండి. ఎందుకో కొంచెం ఎమోషనల్‌గా చాలా హ్యాపీగా అలా అనిపించిందండి. ఈ గంగమ్మ పరవళ్ళు ఆ సౌండ్స్ అవి వింటే నాకు మనసుకి చాలా ఆనందంగా ఏంటి? అనిపించింది. పిల్లలు కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేశారండి. కింద ఫుల్లు గ్రీనరీ గదా! ఇంకా పిల్లలు ఎంజాయ్ చేశారు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడికి రావడం, ఇంకోటేంటంటే ఇవన్నీ చూడడం మీకు చూపించడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. అనిపించిందండి. అలాగే ఈ వీడియో నాకొక మెమరీ లాగా కూడా ఉంటుంది. అర్జున్‌కి కూడా ఉత్తరప్రదేశ్‌లో మనం చేసిన ప్రాజెక్టు అని వాళ్ళకొక మెమరీ అండ్ నాకు కూడా మెమరీ లాగా ఉంటుంది కదండీ! పిల్లలు పెద్దయిన తర్వాత చూసుకోవడానికి కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది అన్నట్టు ఇదంతా కూడా నేను వీడియో షూట్ చేశాను. ఇంకా యూపీలో నాకు తెలిసి ఇది మా లాస్ట్ మెమరీస్ అనుకుంటా. మళ్ళీ ఇక్కడికి మేము మాక్సిమం రామండి. అర్జున్‌కి అంత టైం ఏమీ ఉండదు. ఈరోజు అంటే ఆ రోజు మేము అక్కడికి వెళ్ళిన రోజున మే 1 మే డే. ఆ రోజు ఆయన ఫ్రీగా ఉన్నారు కాబట్టి తీసుకొచ్చి ఇవన్నీ చూపించగలిగారు కానీ మళ్ళీ ఇక్కడికొచ్చి ఇవన్నీ చూడడం అనేది ఇంక జరగదులెండి. ఇంకిక్కడ మేము చాలా ఫోటోస్, వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాము.
చాలా హ్యాపీ అనిపించిందండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు డ్యామ్ దగ్గర డ్యామ్ చూడలేకపోయాము అని ఫీల్ అయ్యారు గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా కొంతసేపు ఉందామమ్మా ఇక్కడ, కొంచెం నైట్ అయిన తర్వాత వెళ్దామమ్మా, ఇంకా ఉందామమ్మా అని అన్నారు. సో, అంత నచ్చిందనమాట ఈ ప్లేస్. ఇక్కడ మొక్కలన్నిటికి కూడా వాటర్ కూడా వేసేసారండి. ఇంకా వాటర్‌తో ఆడుకోవడం అంటే ఇష్టం కదా వీళ్ళకి. ఒక ట్యూబ్ ఒకటి పట్టుకొని మొక్కలన్నిటికి వాటర్ కూడా వేసేసారు. ఇంకా అవన్నీ తిరిగొచ్చేసరికి ఒక మంచి మసాలా టీ పెట్టిచ్చారనమాట ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఇంకా రిలాక్స్డ్‌గా కూర్చుని టీ తాగాము. రవి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా? రవి ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ ఇల్లు ఎలా ఉంటాయో చూద్దాం. రవి మాతో కుంభమేళా వచ్చాడు కదమ్మా. ఇంకెక్కడికి వచ్చాడు? కుంభమేళా వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళాం. ఎలక్ట్రీషియన్ తను, ఆఫీస్లో ఎటువంటి కరెంట్ వర్క్లైనా ఏమైనా తను చూసుకుంటూ ఉంటాడు కదా. ఆగిపోమని అక్కడ చింతకాయలు. రవి వాళ్ళ ఇంటి దగ్గర చింతకాయల చెట్టు ఉంది. అవ్వలేదు ఇవి ఇంకా, ఇవే కదా ఏవి, ఇవి ఇంకా అవ్వలేదు కదా. షబీ ఇవి తింటారమ్మా, మీరు ఎప్పుడు తినలేదు. ఇదే రవి వాళ్ళ హౌసా? అదేంటి, అది గోధుమ గడ్డ? గోధుమ గడ్డ ఏంటి? చెప్పాను కదండి, ఇది గోధుమ గడ్డి అనమాట. ఇక్కడ పశువులకు వెళ్ళి గోధుమ గడ్డి వేస్తారు. ఈ గోధుమ గడ్డి పచ్చిగా ఉన్నప్పుడే అంటే పచ్చి గోధుమ గడ్డిని మిషన్‌లో వేసేసి సన్నగా కట్ చేసేస్తారనమాట. కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఎండబెట్టేస్తారండి. ఎండిన గడ్డి పశువులకు వేస్తూ ఉంటారనమాట. రవి మమ్మీ, మీ మమ్మీనా? రవి వాళ్ళ మమ్మీ. वीडियो बना रहे हैं, ऐसे क्यों जैसे हम कैसे तो बनेंगे। ఏది చింతకాయ? ఇది తింటారా? స్వీట్గా ఉంది. రవి ఏం చేస్తున్నాడు? బాగుంది, చాలా స్వీట్ ఉంది. ఏ సాత్విక్ చూడు. చిన్న ఇక్కడ ఉండిపోతావా? బాగుందా ఇక్కడ? రవి వాళ్ళ ఇంట్లో ఉండిపోతావా? సాహికి ఎక్కడో రావట్లా. కూర్చో తల్లి, అక్కడ కూర్చో పైన. ఆన్ చేయకూడదమ్మా. నో నో నో, ఏ చిన్న తిప్పకో. రవి వాళ్ళ ఇంట్లో ఈ ఠండా పానీ, ఠండా పానీ. ఇక్కడ అందరికీ ఆవులు గేదెలు ఉంటాయి. ప్యూర్ విలేజ్. ఎస్, ప్యూర్ విలేజ్ వైబ్. ముట్టుకో, ముట్టుకో ముట్టుకో. ఏం చేయదు, ముట్టుకో.
అదిగా ఆంటీ వెళ్తున్నారు వెళ్ళి. వెళ్ళు, ఏం చేయదు. कितना भैंस है यहाँ? बेड़ा है उसमें बंद ఏం చేయదు చబ్బి, దగ్గరికి వెళ్ళు. वो कुछ नहीं करती है अभी चल। नमस्ते नमस्ते। इससे क्या करते हैं हम लोग? क्या दोगी? ఇక్కడ విలేజెస్‌లో మ్యారేజ్ అయిన ప్రతి వాళ్ళు ఈ విధంగా పైనుంచి మేలు ముసుగు అయితే వేసుకుంటారండి. మేము ఇప్పుడు లేడీస్ కాబట్టి అట్లా ఫేస్ అయినా చూపిస్తున్నారు గానీ, ఇంటికి మగవాళ్ళు ఎవరైనా వస్తే గనక ఆ ఫేస్ కూడా చూపించరనమాట. ఆ చీర ఎదర వరకు, పై వరకు అంటే ఫేస్ కనిపించకుండా వేసేసుకుంటూ ఉంటారు కొన్ని విలేజెస్‌లో. అలా వస్త్రధారణ అలా ఉంటుంది ఇక్కడ. చింతకాయలు భలే ఉన్నాయి. బాగున్నాయి టేస్టీగా. వీళ్ళు తినరా? వీళ్ళు తినరా అడుగు. आप लोग खाते हैं? దగ్గరుంటే ఎవరో తినరమ్మా. ज़्यादा खाना नहीं है। पकड़ ले। వీటిని మా సైడ్ చింతకాయలు అంటామండి. కొన్ని చోట్ల గుబ్బకాయలు అలా కూడా అంటారు. మీ ఏరియాలో ఏమంటారు అనేది కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నానండి నేను. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే తింటున్నాననమాట. ఇవి ఎస్పెషల్లీ సమ్మర్‌లో వస్తాయి కదా! ఈ కాయలు. మళ్ళీ సీజన్ అయిపోతే గనక దొరకవు. ఈ సమ్మర్‌లో ఈ వీళ్ళ ఇంటి దగ్గర పెద్ద ట్రీ ఉందండి. పెద్ద చెట్టు ఉందనమాట. సో, అన్నీ పండిన కాయలే ఉన్నాయి పైన. ఎంత స్వీట్‌గా ఉన్నాయండి. మన సైడ్ కొంచెం వగరుగా, ఒక్కొక్క చోట కొంచెం చప్పగా అలా ఉంటాయి కదా! బట్ ఇవి మాత్రం చాలా స్వీట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేలను బట్టో ఏమో తెలీదు గానీ చాలా స్వీట్‌గా ఉన్నాయి. చాలా సీమ చింతకాయలు కవర్ నిండా కోసిచ్చారనమాట. ఇంకిది ప్యూర్ విలేజ్ అండి. అందరూ కూడా చాలా ఆప్యాయంగా, చాలా మంచిగా మాట్లాడారు. ఇది గేదెలకి వాటర్ అనుకుంటా అండి. అట్లా కట్టారనమాట. ఎప్పుడో మన చిన్నప్పుడు చూసేవాళ్ళం మనం. ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు. వీళ్ళ హౌసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. లోపల అవి నేను తీయలేదులెండి. వాళ్ళు ఇబ్బంది పడతారు కదా! వాళ్ళ హౌస్ లోపల అవి చూపించారు గానీ, నేను వీడియోస్ ఏమి తీయలేదు. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ గోధుమలండి. వీళ్ళది జాయింట్ ఫ్యామిలీ అంట. అందరూ అంటే బాబాయిలు, పిన్నులు ఈళ్ళందరూ కలిసే ఉంటారంటండి. చుట్టూ కట్టుకున్నారనమాట. ఒక్కొక్క రూమ్ అలాగా. అందరూ కలిసే ఉంటారంటండి. ఇంక వీళ్ళు ఎక్కువగా ఈ గోధుమ రొట్టెలు ఇవే చేసుకుంటారు కాబట్టి, వాళ్ళ కోసం వాళ్ళు కొన్ని గోధుమలవి పక్కన పెట్టుకొని మిగిలినవి అమ్ముకుంటారంటండి. ఇంకిది ప్యూర్ విలేజ్. అండ్ మేముండే ఏరియాల్లో గానీ, ఇక్కడ గానీ ప్రతి ఒక్కరికి అండి పాడి, పంట ఉంటాయనమాట. ఎక్కువగా ఆవులు, గేదెలు ఉంటాయి. గోధుమలు ఎక్కువగా పండిస్తారండి. వీళ్ళ ప్రధాన పంట గోధుమలు, అలాగే ఆవాలు. ఆవాలు పండిస్తారు ఎక్కువగా. ఆవ నూనె ఎక్కువగా వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. సో, అందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. ఎంత మంచిగా మాట్లాడారో. భోజనం చేసి వెళ్ళండి, రొట్టెలు చేస్తాము అన్నారు. ఇంక మేము అక్కడి నుంచి చాలా తొందరగానే వచ్చేసామండి. అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. 6:30, 7 ఆ టైం అయిపోయింది. ఇంక మేము అక్కడి నుంచి డైరెక్ట్ బబీనా అయితే వచ్చేసామండి. ఫ్యాన్సీ షాప్‌కయితే వచ్చాము. సాహితమ్మకి కొన్ని రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవి తీసుకోవాల్సున్నాయి. సో, అందుకని ఫ్యాన్సీ షాప్‌కొచ్చి ఇంకా అవన్నీ తీసుకున్నాం. ఈరోజు పౌర్ణమి అనుకుంటా అండి. పౌర్ణమి గదా! సో, పౌర్ణమి చంద్రుడు ఎంత వచ్చాడో అసలు. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు ఆకలి అని స్టార్ట్ చేశారండి. ఎంత దూరం నడుచుకుంటా వెళ్ళామో అండి. అంటే కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. ఏమన్నా చిన్న చిన్న షాప్స్ ఏమన్నా కనిపిస్తాయేమో, ఇద్దరికి ఏమన్నా తినిపిందాం దోస లాంటివి ఏమన్నా అని. బట్ ఎక్కడ ఏం లేవండి. మన సైడ్ అయితే వీధికొక 4, 5 ఈ బజ్జీ బండ్లు ఇవన్నీ ఉంటాయి కదా! ఇక్కడైతే అటువంటివి ఏమి ఉండవనమాట. ఎక్కువగా పానీపూరి ఉంటాయి. పానీపూరి, పావు బాజీ దొరుకుతదండి. ఇంకా పానీపూరి, పావు బాజీ బండ్ల దగ్గర అస్సలు ఖాళీయే లేదనమాట. ఖాళీగా ఉన్న చోటేమో హైజీన్‌గా లేదు. అందుకని ఇంకా మేముండే ఏరియాలోకే వచ్చేసామండి. మేముండే ఏరియా దగ్గరికొచ్చేసిన తర్వాత అప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ పానీపూరి అయితే ఇప్పించాము. పాపం సాత్విక్ అయితే ఎప్పటినుంచో నాకు ఆకలేస్తుందమ్మా అని కారులో ఉన్నప్పటి నుంచి ఏడుపు స్టార్ట్ చేశాడనమాట. సో, ఇంకా ఫైనల్‌గా వాళ్ళైతే పానీపూరి తింటున్నారు. ఇంకవన్నీ తిరిగి మేము ఇంటికొచ్చేసరికి దగ్గర దగ్గర 9:00 అయిందండి. వచ్చిన వెంటనే పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి, మేము కూడా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాము. ఇంక నేను అక్కడి నుంచి డబ్ల్యూటీపీ దగ్గర నుంచి మల్లె మొగ్గలు తెచ్చుకున్నాను కదండీ! అవన్నీ విడిచిపోయాయి. మాల కడదాము అంటే ఇంకా విడిచిపోయిన పువ్వులు ఎందుకో మాల కట్టినా నాకు సరిగ్గా రాదండి. విడిపోతూ ఉంటాయన్నమాట. వచ్చేస్తా ఉంటాయి పువ్వులు. అందుకని సూది దారంతో గుచ్చేస్తున్నాను పువ్వులు. నాకు మల్లె పువ్వులంటే చాలా ఇష్టమండి. సమ్మర్‌లో నేను ఇవి మిస్ అవుతూ ఉంటాననమాట. నేను మల్లె పువ్వులు గానీ, మల్లె పువ్వులనే కాదండి, ఏ పువ్వులు పెట్టుకున్నా సరే జడ పొడవుకి
ఉంటేనే పెట్టుకుంటాను. తక్కువ ఉంటే మాత్రం అస్సలు పెట్టుకునేదాన్ని కాదు. ఇదివరకు అండి అవన్నీ గూడా. ఇప్పుడు అలా లేదులెండి. పెట్టుకుందామన్నా గూడా ఇక్కడ పువ్వులు దొరకట్లేదు. సో, అలా అనమాట. సో, ఫైనల్‌గా మల్లెపూలయితే ఇట్లా గుచ్చేసుకొని పెట్టుకున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.